శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏమిటంటే శీతలాదేవి మంత్రం గురించి వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ శీతలాదేవి మంత్ర సాధన చేసినట్టయితే గ్రహ భూత ప్రేత పిశాచాది సర్వ బాధలు తొలగిపోవును. అలాగే సర్వ విషభయములు స్ఫోటకములు కలరా వంటి దీర్ఘవ్యాధులు తొలగిపోవును. శత్రు చోర భయములు తొలగిపోవును. సకల వంశాభివృద్ధి కలుగును. ఉన్నతమైనటువంటి విద్యాప్రాప్తి కలుగును. అదేవిధంగా ఈ అమ్మవారిని వాక్సిద్ధి కలుగును. సకల మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ శీతలాదేవి అమ్మవారి మంత్ర సాధన చేసినట్టే ఇలాంటి నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ శీతలాదేవి మంత్ర సాధనను భక్తిపూర్వకంగా చేసినట్టయితే ఆ శీతలాదేవి అమ్మవారు మనకు ఎన్నో విధాలుగా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తులను ప్రసాదిస్తుంది. ఈ అమ్మవారు కామాఖ్య దేవాలయంలో ఉన్నటువంటి కామాఖ్యాదేవి దగ్గర ఉన్నటువంటి శీతలాదేవి. ఈ శీతలాదేవి మంత్రాన్ని ఎవరైతే నేర్చుకుని మంత్ర సాధన చేస్తారో స్ఫోటకము కలరా అలాంటి దీర్ఘవ్యాధులు వచ్చినటువంటి వారికి ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు కానీ 108 సార్లు మంత్రించినట్టు నీటికి తాగించినట్టయితే వారికి ఉన్నటువంటి స్ఫోటకం అనేది తొలగిపోతుంది. అలాగే కొన్ని తెలియని జబ్బులు వస్తూ ఉంటాయి. అలాంటి జబ్బులు వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని మీరు నీటిని కానీ విభూతిని కానీ మంత్రించి ఇచ్చినట్టయితే ఆ వచ్చినటువంటి జబ్బులు కొద్దిగా తొలగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మవారిని మంత్ర సాధన చేసిన వారికి ఎలాంటి భయం అనేది ఉండదు. శత్రు నాశనం అవుతుంది. అలాగే స్ఫోటకం వలన కలరా వంటి వ్యాధులు కూడా తొలగిపోతాయి. భూత ప్రేత పిశాచ భయం అనేది కూడా ఉండదు. సర్వము ఈ అమ్మవారు చూసుకుంటుంది. సకల సంపదలు అష్టైశ్వర్యాలు ప్రసాదించడంలో ఈ శీతలాదేవి చాలా అద్భుతమైనటువంటి దేవత. ఈ మంత్ర సాధన చేసిన వారికి అమ్మవారి కృపా కటాక్షాలు తప్పకుండా లభిస్తాయి. మరి ఈ మంత్ర సాధన ఏ విధంగా చేయాలి అంటే మొదటగా మీరు శీతలాదేవి అమ్మవారి చిత్రపటాన్ని సంపాదించి దానిని శుభ్రమైనటువంటి పీట పైన ఎర్రటి వస్త్రం పరిచి శీతల అమ్మవారి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి శీతలాదేవికి వడపప్పు పానకం ఇలాంటి నైవేద్యాన్ని సమర్పించి లేదా అట్టిపండ్లు లేదా తీపితో చేసినటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి పచ్చటి వస్త్రాలు ధరించి మీరు రుద్రాక్షమాల కానీ లేదా పగడమాలతో కానీ 1,25,000 జపం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ 1,25,000 జపాన్ని చేసిన తర్వాత 1,008 సార్లు ఇదే మంత్రంతో హవనం చేయవలసి ఉంటుంది. అప్పుడు ఈ మంత్రం మీకు సిద్ధిస్తుంది. ఆ తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా కూడా స్ఫోటకము కలరా చర్మవ్యాధులు ఇలాంటివి వచ్చినప్పుడు ఈ అమ్మవారి మంత్రాన్ని 108 సార్లు నీటిని కానీ విభూతిని కానీ మంత్రించి ఇచ్చినట్టయితే ఇలాంటి జబ్బులైనా కూడా తొలగిపోతాయి. అలాగే మీకు ఎవరైనా శత్రువు ఉంటే ఈ అమ్మవారి మంత్రాన్ని రాత్రి అమావాస్యకు కానీ పౌర్ణమి కానీ ఈ మంత్రాన్ని 1,008 సార్లు హవనం చేసినట్టయితే మీ శత్రువు పలాయనం చిత్తగించడం జరుగుతుంది. శీతలాదేవి అమ్మవారి కృపా కటాక్షాల వలన సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మొదటగా ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే గురు పూజ గురు మంత్రము గణపతి మంత్రము చేసిన తర్వాతే ఈ అమ్మవారి మంత్రాన్ని చేయవలసి ఉంటుంది. ఈ అమ్మవారి మంత్ర సాధన 1,25,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. బ్రహ్మచర్యం పాటిస్తూ ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేస్తూ సాయంకాలము ఫలాలను కానీ లేదా అల్పాహారం చేవిస్తూ ఈ అమ్మవారి సాధన చేయవలసి ఉంటుంది. ఈ అమ్మవారి సాధన అయిపోయిన తర్వాత 108 కానీ 1,008 సారి హోమం చేసి అమ్మవారి శక్తిని పొందగలరు. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః.